హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎత్రేట్ వందన. ఈవేళ వీడియోలో గవర్నమెంట్ యూనివర్సిటీస్లో వేకెన్సీస్ ఉన్న హాస్టల్ వార్డెన్ జాబ్స్ గురించి, ఒక్క హాస్టల్ వార్డెన్ జాబ్సే కాదండి, ఇంకా చాలా జాబ్స్కి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ జాబ్స్ కోసం పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోలో షేర్ చేస్తాను. మెయిన్గా ఈ జాబ్ సెలెక్ట్ అవ్వాలంటే తెలుగు చదవడం రాయడం అనేది ఖచ్చితంగా రావాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి శాలరీస్ అనమాట పర్ మంత్ 30,000 అయితే వాళ్ళు ఇస్తున్నారు. సో మంచి శాలరీ జాబ్స్ అనమాట. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళిద్దరూ అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, అదేవిధంగా ఎటువంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదనమాట. సో మంచి ఆపర్చునిటీ కాబట్టి తప్పకుండా యూటిలైజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సొంత జిల్లాల్లోనే మనకి పోస్టింగ్ అనమాట ఇస్తున్నారు. సో తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఈ జాబ్స్కి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని విజిట్ చేస్తున్నారో వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ పీడిఎఫ్లోనే అనమాట ఈ ఫామ్ అనేది మనకి ఇచ్చారనమాట. ఈ ఫామ్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని, మనకి ఇవి ఇంటర్వ్యూ బేస్డ్ జాబ్స్ కాబట్టి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అయితే మనం సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అండ్ పొజిషన్ అని ఉంది కదా, అక్కడ మనం దేనికి అప్లై చేస్తాము, ఏ జాబ్కి అప్లై చేస్తామో అక్కడ మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అఫిక్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అని ఉంది కదా, ఇక్కడ మనం రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అయితే పేస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ అప్లికెంట్స్ నేమ్, ఫాదర్ మదర్స్ నేమ్, ఇక్కడ మనకి ఏమేమి డీటెయిల్స్ అడిగారో వాటన్నిటిని మనం క్లారిటీగా ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది. సో అన్నీ కరెక్ట్గా ఫిలప్ చేసి అనమాట దీన్ని అనమాట మనం సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్, డేట్, ప్లేస్ ఇవన్నీ మనం కరెక్ట్గా మెన్షన్ చేసి అనమాట ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అయితే మనం దీన్ని కూడా పట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ RGUKT అనమాట, అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ నుంచి అనమాట మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్కి అనమాట మనకి కేవలం రిటర్న్ ఎగ్జామ్ ఏమి ఉండదు, అదేవిధంగా ఎటువంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేకుండా కేవలం అనమాట మనకి ఇంటర్వ్యూ బేసిస్ త్రూగా అనమాట మనకి జాబ్కి అయితే సెలెక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, RGUKT బాసర్ క్యాంపస్ అనమాట, నిర్మలా డిస్ట్రిక్ట్, తెలంగాణలో అనమాట. మనకి ఇక్కడ డేట్స్ కూడా మెన్షన్ చేశారు, ఏ డేట్స్లో. ఇక్కడ మనం చూసుకుంటే స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్స్ యొక్క వేకెన్సీస్ అనమాట ఏంటంటే ఇచ్చారంటే స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీసర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, ఫీమేల్ కేర్ ట్రాకర్ ఫర్ గర్ల్స్ స్టూడెంట్స్ అండ్ మేల్ కేర్ ట్రాకర్ ఫర్ బాయ్ స్టూడెంట్స్ అనమాట. వీళ్ళకి ఒక్కొక్కరికి ఏ డేట్స్లో ఇంటర్వ్యూ చేయాలనేది కూడా డేట్స్ మెన్షన్ చేశారు. స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ వచ్చేసి 6 నెల 17 ఉంది, ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్కి 6 నెల 16, అసిస్టెంట్ లైబ్రేరియన్కి 6 నెల 17. నెక్స్ట్ అదేవిధంగా ఫీమేల్ కేర్ ట్రాకర్ అండ్ మేల్ కేర్ ట్రాకర్కి వచ్చేసి 6 నెల 18. ఈ ఫీమేల్ కేర్ ట్రాకర్ ఇవేనండి హాస్టల్ వార్డెన్కి సంబంధించిన జాబ్స్ అనమాట. సో మళ్ళీ ఇంకోటి పర్టికులర్గా ఏంటి మెన్షన్ చేశారంటే ఆ వాకిన్ ఇంటర్వ్యూకి అనమాట 10 AM to 11 AM, అంటే 10 AM ముందే మనం అక్కడ రిపోర్ట్ అయితే చేసి ఉండాలి ఫ్రెండ్స్. సో మరి దాటిందంటే మాత్రం మనకైతే ఛాన్స్ అయితే ఇవ్వరనమాట ఇంటర్వ్యూకి సంబంధించి. సో ఫ్రెండ్స్ కేర్ఫుల్గా ఉండండి, కరెక్ట్ టైం ఇన్ టైంకి అయితే చేరుకునేటట్లుగా చూసుకోండి. సో ఫ్రెండ్స్ ఇవైతే మనకి టెంపరీ బేసిస్ జాబ్స్ అనమాట. సెమిస్టర్ 1 టెన్యూర్ అనేది ఇచ్చారనమాట 2026-27కి సంబంధించి 1 year అగ్రిమెంట్ టైప్ అనమాట ఈ జాబ్స్. సో ఈ జాబ్స్ వచ్చేసి ఫ్రెండ్స్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సంబంధించి అనమాట. మనకి ఇక్కడ ఒక అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు, www.rgukT.ac.in/www.rgukTmbnr.ac.in అనమాట. దీంట్లోకి వెళ్ళనమాట మనం పూర్తిగా ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని నేను ముందుగా మీకు ఫామ్ చెప్పాను కదా, ఫామ్ అయితే ఫిలప్ చేసి మనం ప్రింట్ తీసుకొని అవైతే మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళాలన్నమాట.
సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ హాస్టల్ వార్డెన్ చూసుకుంటే ఫ్రెండ్స్ గ్రాడ్యుయేషన్ మినిమమ్ అంటే ఫీమేల్ కేర్ ట్రాకర్ కానీ మేల్ కేర్ ట్రాకర్ కానీ గ్రాడ్యుయేషన్ మినిమమ్ అంటున్నారు. సో వాళ్ళకైతే మనకు శాలరీ వచ్చేసి 15,000 పర్ మంత్ అనమాట ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మొత్తం ఎన్నెన్ని వేకెన్సీ వచ్చారు వాళ్ళందరికీ చూసుకుంటే స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ చూసుకుంటే 55% మార్కులతో అనమాట మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎస్సీ ఎస్టీ పీహెచ్ వాళ్ళకైతే కూడా 50%, మిగతా వాళ్ళకైతే 55% అనమాట. నెక్స్ట్ ఎన్ఈటీ ఎస్ఎల్ఈటీ ఎస్ఈటీ లేదా పిహెచ్డి అయితే తప్పకుండా ఉండాలని వారు ఇక్కడ క్లారిటీగా అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. లేదా 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీతో పాటు సంబంధిత రంగంలో కనీసం 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారనమాట. వీళ్ళకి శాలరీ చూసుకుంటే 33,000 పర్ మంత్ అనమాట ఉంటుందన్నమాట. నెక్స్ట్ అసిస్టెంట్ లైబ్రేరియన్ చూసుకుంటే ఫ్రెండ్స్ లైబ్రరీ సైన్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్, డాక్యుమెంటేషన్ సైన్స్. నెక్స్ట్ అదేవిధంగా అందులో మనం మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కనీసం 55% మార్కులు ఉండాలనేది కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. లైబ్రరీ కంప్యూటరైజేషన్ పరిజ్ఞానం తప్పనిసరి అంటున్నారు. పిహెచ్డి లేదా ఎన్ఈటీ ఎస్ఎల్ఈటీ ఎస్సిటీ క్వాలిఫై అయిన వారికి ముందుగా ప్రిఫరెన్స్ అనమాట ఇస్తారనమాట. నెక్స్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఎన్సిటి గుర్తింపు పొందిన సంస్థ నుండి బీపీఈడి డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హత, ఎంపీఈడి, అంతర్రాష్ట్ర క్రీడల్లో పాల్గొన్నవారు, ఎన్సిసి సి సర్టిఫికేట్, యోగా లేదా కరాటే బ్లాక్ బెల్ట్ ఉంటే కూడా అదనంగా మనకి అర్హత అనేది వస్తుందన్నమాట. వీళ్ళకి చూసుకుంటే శాలరీ వచ్చేసి 17,500 అనమాట పర్ మంత్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మాకు ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు 4 కాపీస్ ఆఫ్ రెజ్యూమ్ని మనం 4 కాపీస్ పట్టుకొని అయితే వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత అన్ని సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ మన ఒరిజినల్ సర్టిఫికేట్లు వెరిఫికేషన్ కోసం తప్పనిసరిగా తీసుకొని వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా 4 కాపీస్ రెజ్యూమ్ ఆర్ సివి కూడా సిద్ధంగా ఉంచుకొని మనం వెళ్ళేటప్పుడు తీసుకొని అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఏ డాక్యుమెంట్స్ కూడా మిస్ చేసుకోకుండా చెప్పినవన్నీ మస్ట్ అండ్ షుడ్గా తీసుకొని వెళ్ళండి. ఈ జాబ్స్లో సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా అన్నిటినీ క్లారిటీగా ముందే సిద్ధం చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో నేను ఆల్రెడీ వేణు కూడా మెన్షన్ చేశాను, తెలంగాణలో అనమాట, ఆర్జీయుకేటి బాసర్ క్యాంపస్లో అనమాట. సో నిర్ణీత సమయానికి ముందే మనమైతే అటెండ్ అవ్వాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో తప్పకుండా అప్లై చేసుకోండి. ఇంకా ఈ విషయం ఎవరికైనా తెలియదు అనుకుంటే ఈ వీడియోని షేర్ చేసి ఫ్రెండ్స్కి అయితే తెలియజేసేటట్లయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇది అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఆల్రెడీ ఏ డేట్స్ మెన్షన్ చేశానో ఆ డేట్స్లో మీరు ముందుగా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. సో ఎటువంటి ఫీజు లేదు, రిటర్న్ టెస్ట్ కూడా లేదు కాబట్టి కేవలం ఇంటర్వ్యూ బేసిస్ జాబ్స్ కూడా తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి. మనం ఈ జాబ్స్ కోసం ముందుగా వినే ఉంటాము. ఆర్జీయుకేటి అనేసి నుంచి అనమాట విడుదలైతే జరిగింది. సో తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.